కోదాడ పట్టణానికి సంబంధించిన దళిత మాదిగ యువకుడైన కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసు విషయంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అధికారులు లాకప్ డెత్కు కారకులైన పోలీసుల మీద, పోలీస్ అధికారుల మీద కేసు నమోదు చేయడంలో, వారిని అందరినీ సస్పెండ్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది, వివక్షత కూడా చూపెడుతున్నది. మేము స్పష్టంగా చెప్తున్నాం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది, చర్యలు తీసుకోవడంలో వివక్షత కూడా ప్రదర్శిస్తున్నది. కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయం నుండి తప్పించుకోవాలని పోలీస్ అధికారులు తీవ్రమైన ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. కానీ చట్టం ముందు అందరూ సమానమేని నిజమవుతే, చట్టం ముందు అందరూ సమానం అనేది నిజమవుతే, లాకప్ డెత్ కేసులో పోలీసులందరూ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ లాకప్ డెత్ గురైంది దళిత మాదిగ యువకుడు. దీనికి ప్రధాన కారకుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి. అక్కడ చంపబడ్డది మాదిగా, దీనికి రాజేష్ మృతికి కారకుడు సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డిని కాపాడడం కోసం అందరినీ కాపాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎలాంటి ఫిర్యాదు రాజేష్ మీద లేని సమయంలో, ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాని సమయంలో ఆయనను అంతకు 4 రోజుల ముందే పోలీసులు అరెస్ట్ చేసి ఇంకో కొంతమందిని అదుపులోకి తీసుకొని ఎలాంటి ఫిర్యాదు కేసు నమోదు చేయని రోజుల్లోనే కోదాడ చిలుకూరు పోలీసులు చిత్రహింసలు పెట్టి కోర్టుకు